హాయ్ గాయ్స్! మేమైతే రీసెంట్‌గా కావలికెళ్ళినప్పుడు పిల్లలనైతే తీసుకొని బీచ్‌కైతే వెళ్ళామండి. అది ఎక్కడ అంటే రామాయపట్నం బీచ్. ఇంకా ఎందుకులే వద్దు అనుకున్నాము. కానీ మా డ్యాడీనైతే పిల్లలు చాలా సార్లు అడిగారంట. మేము బీచ్‌కెళ్ళాలి మమ్మల్ని తీసుకెళ్ళండి అని. సో, మా డ్యాడీ ఉండి పిల్లలు అడుగుతున్నారు కదా! ఈరోజు వెళ్దాం బీచ్‌కనేసి రెడీ అవ్వమని చెప్తే మేమందరం రెడీ అయ్యేసి బీచ్‌కైతే వచ్చేసాం. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. సముద్రం సౌండ్ వింటే అసలెంత బావుందంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళని మేము ఎక్కువైతే మునగనిచ్చలేదు. ఎందుకంటే నాకు కొంచెం భయము సముద్రం దగ్గరికెళ్ళినప్పుడు. అందుకనేంటంటే మేము దూరంగా కూర్చోబెట్టేసి కొంచెం ఊరికే వాళ్ళు ఆడుకున్నంత సేపు ఆడుకోనిచ్చి మళ్ళీ తీసుకొనొచ్చేసాము. చిన్నోడైతే భయమేసి వాడు రానున్నాడు. మళ్ళీ వస్తున్నాడు. ఇంకా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. బీచ్‌కి అలా తీసుకొనొస్తే వాటర్‌లో. వాళ్ళ ఇంట్లోనే ట్యాప్స్ అన్నీ తిప్పేసి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా బీచ్‌కి తీసుకెళ్తే ఇంక మనల్ని ఇంకేం లేదు. బాగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మన మాట వినరు గూడా. కానీ మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి బీచ్‌కెళ్ళినప్పుడు, బీచ్‌కి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు. ఎందుకంటే చాలా డేంజరస్ కూడా. కాబట్టి మనం దగ్గరుండి పిల్లల్ని అంత దూరం లోపలికెళ్ళనీయకుండా కొంచెం బయటే ఉండిచ్చి, వాళ్ళని కూర్చోబెట్టి తీసుకొనొచ్చేసేయాలి అని నాకు అనిపిస్తూ ఉంటది. అందుకే నేను అలాగే చేస్తాను. ఇంకా మా చిన్నోడైతే భయమేస్తే ఇంకా మా ఆయన తీసుకెళ్ళి వాడిని కాళ్ళు, చేతులు తడిపించుకొని తీసుకొనొద్దామని ఆయనెళ్లారు. ఇంక రోషు అయితే వాడికి భయమేసి అసలు నా దగ్గరే ఉన్నాడు. మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఏమన్నా ఉంటే నాకు షేర్